ప్రత్యేక వ్యవసాయ సీజన్ గల నెల్లూరు జిల్లాలో రబీ వరి పైరు ప్రస్తుతం పొట్టదశ నుంచి వెన్నువేసే దశలో ఉంది. అదను కోసం చూస్తున్న చీడపీడలు కూడా పంటలో కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల గింజమచ్చలు కనిపిస్తున్నాయి. సాధారణంగా కంకినల్లి వల్ల గింజమచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కంకినల్లి సమస్య లేని పొలాల్లో కూడా ఈసారి మచ్చలు ఏర్పడటాన్ని గమనించారు. కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల ఇలా మచ్చలు వచ్చే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. వరిలో ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలు, నివారణ మార్గాలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్ నాయక్. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగు చేస్తున్న రకాలు వచ్చేసి బీపీటీ 5204, కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048. ఈ మూడు రకాలు ఎక్కువ మేజర్గా సాగు చేస్తున్నారు. ఈ రకాల అన్నింటిలోనూ కూడా వెన్నులోని గింజల మీద నల్లని మచ్చలను గమనించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం కంకినల్లి అని అనుకుంటున్నారు రైతులు. బట్ దీనికి కంకినల్లి అని చెప్పలేము. ఎందుకంటే కంకినల్లి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మామూలుగా కంకినల్లి అనేది చిరుపొట్ట దశ నుంచి పాలు పోసుకునే దశ వరకు సోకడానికి ఆస్కారం ఉంటుంది. చిరుపొట్ట దశలో ఆ కంకినల్లి సోకినప్పుడు ఆ పోటాకు లోపల భాగంలో కంకినల్లి ఉండడం వల్ల పోటాకు మీద గోధుమ రంగు మచ్చలు అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక్కసారి మన పాలు పోసుకునే దశకి వచ్చినప్పుడు, అంటే వెన్ను బయటకు వచ్చి ఉన్నప్పుడు ఆ గింజల మీద నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ కంకినల్లి సోకిన కంకులు వచ్చేసి మామూలుగా ఎక్కువ లెంత్ ఎక్కువ ఉండదు, అంటే పొట్టిగా ఉంటాయి. అదేవిధంగా మనకి అన్ఈవెన్ గ్రోత్, అంటే వంకలు తిరిగి ఉంటుంది. ఆ గింజల మీద నల్లని మచ్చలు ఏర్పడడం వల్ల చాఫీ గ్రెయిన్స్, అంటే తాలు గింజలు అనేది ఏర్పడతాయి అనమాట. సో ఈ రకంగా కంకినల్లి లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా ఈ కంకినల్లితో పాటు ఒక రకమైన బ్యాక్టీరియా, బర్కోల్డేరియా అని, అది వచ్చేసి బ్యాక్టీరియా కంకి ఎండు తెగులను కలుగజేస్తుంది. దాంతోపాటు పొట్టకుళ్ళు తెగులు అనేది, అదేవిధంగా కొన్ని రకాల అంటే మైకోప్లాజ్మా, ఈ అన్ని రకాల శిలీంధ్రం ఒకటి, బ్యాక్టీరియా ఒకటి, ఆ మైకోప్లాజ్మా ఒకటి, ఈ మూటితో కలిసి ఈ తెగులను కలుగజేయడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఈ బ్యాక్టీరియా కంకి ఎండు తెగులు కలుగజేసే ఏదైతే బ్యాక్టీరియా ఉందో బర్కోల్డేరియా అనేది, అది వచ్చేసి మనకి నారుమడి నుంచే సోకడానికి ఆస్కారం ఉంటుంది. నారుమడి దశలో మనం అయితే కనుక ఆ విత్తనం కుల్లడం కానీ, లేదంటే మనకు మొలకెత్తిన విత్తనం కుళ్ళిపోవడం కానీ జరుగుతుంది. లేదు అప్పుడు సిమ్టమ్స్ బయట పడకపోయినా కూడా మనకి వెజిటేటివ్ స్టేజ్లో అయితే, అంటే మనకి చిరుపట్ట దశలో అయితే పోటాకు మీద ఈ గోధుమ రంగు మచ్చలు, లేదంటే బూడిద రంగు మచ్చలు అనేది ఏర్పడుతుంది. ఒక్కసారి కంకి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యాక్టీరియా వచ్చేసి కంకి మీద సేమ్ మనకి నల్లి కలిగేసే లక్షణాలు ఎలా ఉంటాయో నల్లని మచ్చలు అనేది ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన కంకి వచ్చేసి చూడడానికి మనకి నిటారుగా ఉండి తక్కువ గింజలు కలిగి ఉంటాయి. సో అదేవిధంగా ఇప్పుడు మన నల్లి కలిగేసినట్టే ఈ బ్యాక్టీరియా కూడా ఈ చాఫీ గ్రెయిన్స్, తాలు గింజలు ఏర్పడుతుంది. అదేవిధంగా కంకిలోని గింజల మీద మనకి నల్లని మచ్చలు అనేది ఏర్పడుతుంది. సో ఈ రకంగా అంటే ఈ నల్లని మచ్చలు రావడానికి మనం కంకినల్లి ఒకటే అని చెప్పలేము. దాంతోపాటు మనకి బ్యాక్టీరియా, కంకి ఎండు తెగులు లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు కాంప్లెక్స్లో ఉన్నాయి. సో దీన్ని మనకి రైతులు కంకినల్లి ఒకటి అనుకొని కంకినల్లికి కావాల్సిన మందు ఒకటే స్ప్రే చేస్తూ ఉన్నారు. సో బ్యాక్టీరియాకి సంబంధించి ఇప్పుడు దాకా ఎలాంటి మందు లేదు, ఉన్న ఒక మందు దానికి కూడా రెసిస్టెంట్ చూపిస్తుందని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మన యూనివర్సిటీ వాళ్ళు రికమెండ్ చేస్తుంది ఏమంటే, ఈ బ్యాక్టీరియా, కంకి ఎండు తెగులు, అదేవిధంగా కంకినల్లి నివారణ కోసము ప్రొపికోనజోల్ అయితే 1 లీటర్ నీటికి 1 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ప్రొపికోనజోల్తో పాటు స్పైరోమెస్ఫిన్ వచ్చేసి 1 లీటర్ నీటికి 1 ml కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఒకవేళ ఉన్న కంకినల్లి, అదేవిధంగా బ్యాక్టీరియా ఎండు తెగులు రెండుని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉన్నదని తెలియజేస్తామన్నారు. ఎండలు పెరిగే కొద్దీ ఈ బ్యాక్టీరియా కంకి ఎండు తెగులు అనేది కూడా పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కంకి ఎండు తెగులను కలిగేసే బ్యాక్టీరియా వచ్చేసి మామూలుగా సిమ్టమ్లెస్ క్యారియర్స్, అంటే మనకు తెలియదు అది మామూలుగా మన పొలంలో ఉందా లేదా తెలియదు. కాబట్టి రైతులు దయచేసి ఆ విత్తనం అనేది సర్టిఫికేషన్ చేసిన విత్తనాన్ని ఉపయోగించడం ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా కంకి ఎండు తెగుల్ని కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతం మన నెల్లూరు జిల్లాలో ఎక్కువగా సుడిదోమ ఉన్నది కాకుండా ఈ కంకినల్లి నివారణ కోసము ప్రొఫెనోఫాస్ యూజ్ చేస్తున్నారు. ప్రొఫెనోఫాస్ యూజ్ చేసినప్పుడు మనకి దోమ పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రొఫెనోఫాస్ స్ప్రే చేయకుండా ఇందాక మీకు తెలిపిన ప్రొపికోనజోల్ దాంతోపాటు స్పైరోమెస్ఫిన్, ఈ కంకినల్లి నివారణకు స్పైరోమెస్ఫిన్ బాగానే పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు కెమికల్ని పిచికారీ చేసుకొని కంకినల్లిని కంట్రోల్ చేయొచ్చు, అదేవిధంగా బ్యాక్టీరియా కంకి ఎండు తెగులను కంట్రోల్ చేయొచ్చు. సో ప్రొఫెనోఫాస్ 80% రైతులు పిచికారీ చేయకండి. చేస్తే మాత్రం సుడిదోమ తీవ్రత పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది.